నమస్కారం. ఈరోజు మనం గుంటూరు జిల్లాలో మందపాడు గ్రామంలో ఉన్నాం. మన ఎటర్నా క్రాప్ సైన్సెస్ వాళ్ళది రిషి 19 అనే వెరైటీని ఇక్కడ మన సుధాకర్ రెడ్డి గారి తోటలో ఉన్నాము. ఈ రోజు మన సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు విజయభాస్కర్ రెడ్డి. విజయభాస్కర్ రెడ్డి. మాది ఇక్కడనే. ఓకే సార్. అయితే ఈ ఎటర్నా సీడ్స్ రిషి 19 అనేది నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరము ఈ కాపు దిగటము, ఈ సైజుగా రావటం గాని, అవునండి సార్, ఈ క్రాప్ చిక్కదనము. ఓకే సార్. మెయిన్ ఇది మన పెస్టిసైడ్స్ కి తట్టుకుంది. తట్టుకుంది. షేర్ కూడా మంచి రొమ్ము వచ్చింది. మంచి దగ్గర దగ్గర 3 ఫీట్ల పైనే ఉంది. ఓకే సార్. అయితే ఇది పెస్టిసైడ్స్ కి తట్టుకునే గుణం ఉందండి ఈ చెట్టుకి. దీని పూతలో నల్లి గాని, తామర పురుగు గాని చాలా వరకు కూడా ఇది నిలబడ్డది. చాలా వరకు తట్టుకొని నిలబడ్డది చెట్టు. అయితే ఇది చెట్టు నీకు మన కోత కూలి గాని 5గురు కన్నా పడతారండి. 5గురితో అయిపోతారు ఎకరం. వేరే విత్తనాలు అయితే 7 రకాలు, 7 మంది 8 మంది దగ్గర పడతారు. ఇది 5-6 టాప్, 6 టాప్. నాకు తెలిసినంత వరకు 5గురితో అయిపోయింది. ఎందుకంటే ఇలా కూలి 400 తక్కువ రావట్లా. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎకరాకు ఎంత దిగుబడి రావచ్చు అంటారు సార్ మీరు? నాకు తెలిసి ఇది 30 వస్తుంది. 30 లెక్క లేకుండా వస్తుంది. 30 డౌట్ ఏ లేదు. ప్రతి ఒక్కరు మెయిన్ దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఈ వైట్ ఫ్లై గానీ, తెల్లదోమను గాని, నల్లిని గాని, పచ్చదోమను తట్టుకుంది ప్రస్తుతానికి. తట్టుకొని మరి ఇట్ట కాసిందంటే పర్వాలేదు. ఈ కాలానికి ఇలా కోతకూలి సమస్య పెద్ద సమస్య ఉంది. నెక్స్ట్ సంవత్సరం మీరు వేస్తారా సార్? వేస్తాం, తప్పకుండా వేస్తాం. ఎన్ని ఎకరాలు వేస్తారు సార్? 4-5 ఎకరాల దాకా వేద్దాం అనుకుంటున్నా. ఈ సంవత్సరం ఏది దాన్ని బట్టి పెంచుదాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మీ పేరు సార్? విజయభాస్కర్ రెడ్డి, రావాలండి.